అంటే గురుగారు ఇప్పుడు ప్రతి చోట వింటున్నదే, అందరూ చెప్తున్న విషయమే. అసలు కుండలిని జాగృతం అంటే ఏంటి? కుండలిని జాగృతం అయితే హీలింగ్ చేయడం అనేది సాధ్యమయ్యే విషయమేనా? అన్నది చాలా సులభంగా మన దేహంలో కుండలిని అనేటువంటి దాన్ని మనం శ్వాసని నాభి వరకు కుంభకం చేసి ఆ తర్వాత దాన్ని అనాహతంలో కుంభకం చేసి దాని తర్వాత బయటికి వదిలేసేయాలి. ఆ అనాహతంలో కుంభకం చేస్తున్నప్పుడు ఒక మనిషికి మనం సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి కష్టాల్ని, శారీరకమైతే శారీరకం, మానసికమైతే మానసికం, వాటిని మన మనస్సులో భావించాలి. ప్రేమపూర్వకంగా భావించి ఈ శ్వాస వాళ్ళ వరకు వెళుతోంది, వాళ్ళ వరకు ఈ శక్తి వెళుతోంది, ఈ ఆత్మ చైతన్యం వాళ్ళ వరకు వెళుతోంది. ఒకవేళ వాళ్ళ దగ్గరగా ఉంటే వాళ్ళని స్పర్శించవచ్చు. ఒకప్పుడు మన ఋషులు, గురువులు అందరూ చేసిన పని అది. వాళ్ళు స్పర్శ ద్వారా వీళ్ళకి ఎలా రిలీఫ్ కలిగించారండి అంటే, వీళ్ళు ఇదే ఈ కుంభకం దీన్ని 40 సార్లు చేశారు. 40 కుంభకాలు చేశారనమాట. ఈ మణిపూరం దగ్గర నుంచి ఈ విశుద్ధం దాకా ప్రాణాన్ని ఆపి, తర్వాత హృదయం దగ్గరికి ఆపి శ్వాసని బయటికి వదలడమే. అంటే కానీ మరి బలవంతంగా మూలాధారం నుంచి కుండలిని జాగృతం చేయవలసిన అవసరం అంతగా అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. మనలో అహంకారం ఎప్పుడైతే పోతుందో, ఇప్పుడే చెప్పాం కదా, ఇది మనస్సుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడంటే భార్యలుగా సంకేతంగా సూచించారు సిద్ధి, బుద్ధి అని. అందుకని గణపతి అంటే బుధగ్రహాధిపతి అని కూడా చూపించారు. అలా వాళ్ళు సాంకేతికంగా చూపించారు. ఆ దేవతా స్వరూపాన్ని, దేవతా ఉపాసన చేసి కూడా మనం ఆ బుద్ధిని రెక్టిఫై చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం అదే చెప్తోంది, బుద్ధి యాన ప్రచోదయాత్. మీరు గాయత్రి మంత్రం అంతా చదివినా చదవకపోయినా పర్వాలేదు, కేవలం బుద్ధి యాన ప్రచోదయాత్, నా బుద్ధి సక్రమంగా వికసించుగాక అని సూర్యుడిని ప్రార్థన చేసినా అది గాయత్రి ఉపాసన అయిపోతుంది. అందుకే దానివల్ల మీకు మణిపూర చక్రం శుద్ధి అయిపోతుంది. తర్వాత ఎడినల్ గ్లాండ్, చిత్తవృత్తి నిరోధ పతంజలి యోగం. అసలు పతంజలి యోగం అంతా దేనికోసం ఉంది? కేవలం చిత్తవృత్తిని నిరోధించడానికి, అంటే ఎడినల్ గ్లాండ్ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉంది అని మనం గ్రహించగలగాలి. వాళ్ళు శ్రద్ధా విశ్వాసంతో పతంజలి యోగ సూత్రాల్ని చక్కగా పారాయణం చేసిన, ఈ నాభిని ఒక అరగంట సేపు తదేకంగా దృష్టి పెట్టిన ఈ ఆడవాళ్ళ సమస్యలన్నీ పోతాయి. ఎంతో సులభమైన టెక్నిక్స్ రాబోయే కాలంలో మరి వెస్ట్రన్ పర్సన్సే ముందు స్వీకరిస్తారు. ఇప్పటికే చాలామంది మనకు తెలియదండి, ఎంతోమంది మనం సెర్చ్ చేస్తున్న కొద్దీ అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వ్యక్తులు యావత్ ప్రపంచంలో ఉన్నారు. మన దగ్గరే ఉన్నారని అనుకోకూడదు. వాళ్ళు ఇప్పటికే ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నారు. కొన్ని వందల వేల మందికి హీలింగ్ చేశారు. అటువంటి విజ్ఞానం ఉంది. చాలా సులభంగా మనం ఈ కుండలిని జాగృతం చేసుకోవచ్చు. దాని ద్వారా హీలింగ్ కూడా చేసుకోవచ్చు.